క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంటకోతుము. ప్రియులారా, సహజముగా మనకంటే ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉంటే, మనకంటే మంచి వస్తువులు వారికి ఉన్నట్లయితే, మనకంటే మంచి వస్తువులు కలిగి ఉన్నట్లయితే, మనకంటే మార్కులు బాగా వస్తే, మనకంటే ముందుగా వారికి పదోన్నతి లభిస్తే, మనకంటే ఎక్కువ జీతం పెరిగితే మనలో ఎక్కడ లేని అసూయ, ద్వేషము వచ్చేస్తాయి. పైకి నవ్వుతూ పలకరించినప్పటికీ కూడా ఎదుటివారి నిజాయితీని, కష్టాన్ని గుర్తించక మనసులో వారిని తిట్టుకుంటూ పై ప్రేమలు కనపరుస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను అని. ఇతరులకు క్షేమము మరియు అభివృద్ధి కలుగునట్లుగా మేలు చెయ్యమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇతరుల క్షేమస్థితిని, ఇతరుల అభివృద్ధిని తట్టుకోలేని మనకు ఇతరులకు క్షేమము మరియు అభివృద్ధి కలిగేలా ప్రవర్తించమని దేవుడే మనకు సెలవిస్తుంటున్నాడు. అయితే నిజముగా మన అంతరంగము ఏ విధముగా ఉంటున్నది? మేలు చేసేవారు దేవుని సంబంధి అని, మేలు చేసిన వారే జీవ పునరుత్థానమునకు చేరుతారని, ఇతరుల గురించి ఆలోచించక చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారని, మనుషులను గురించి దిగులు చెందక అలయక మేలు చేస్తే తగిన కాలమందు దేవుడు ప్రతిఫలము ఇస్తాను అని సెలవిస్తుంటున్నాడు. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, మేలు చేయక మనకు మనమే స్వార్థమును, కష్టాలను కొని తెచ్చుకొనకుండా దేవుడు చెప్పినట్లుగా చేసి ఈ లోకంలో దేవుని సంబంధిగా జీవిద్దాము. అట్టి వివేచన దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధులైన మా దేవ, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమున సజీవుల లెక్కలో మమ్ములను నిలిపిన దేవ మీకు స్తోత్రములు. నిత్యము పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్ములను బలపరుస్తున్న దేవా మీకు వందనాలు. మేలు చేయువారు దేవుని సంబంధులు, మేలు చేయటలో విసుకకూడదు అని వాక్యము ద్వారా మమ్ములను సంధించినందుకు మీకు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను తండ్రి. వాక్యానుసారముగా జీవించుటకు కృప చూపించండి. ఇతరులకు మేలుకరముగా జీవిస్తూ దానికి తగిన ప్రతిఫలము పొందుకొనుటకు, అటు జీవితమును జీవించుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.